హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్వాంటమ్ కంప్యూటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనకి క్లాసికల్ కంప్యూటర్స్ అంటే మనం ప్రెజెంట్ యూస్ చేస్తున్న కంప్యూటర్స్ని క్లాసికల్ కంప్యూటర్ అంటారు. అదే క్వాంటమ్ కంప్యూటేషన్కి క్లాసికల్ కంప్యూటర్స్కి డిఫరెన్స్ కూడా ఇస్తాను మీకు. సో క్లాసికల్ కంప్యూటర్ అంటే మనం యూస్ చేసే కంప్యూటర్స్లో ఏమవుతుంది అంటే దానికి బిట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బిట్స్ అంటే ఏంటి, 0 or 1ని యూస్ చేసుకోవచ్చు. రెండింటిని సేమ్ టైం యూస్ చేయడం అనేది కుదరదు. సో మనం ఒక హాయ్ అనే మెసేజ్ సెండ్ చేసేటప్పుడు హెచ్కి ఒక డిఫరెంట్ బిట్ ఉంటుంది, అంటే 0100 అట్లా, అండ్ ఐకి ఒక డిఫరెంట్ బిట్ ఉంటుంది, అంటే 1010 అలా. సో ఒక డేటాని మనం అండర్స్టాండ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మిషన్కి అండర్స్టాండ్ అయ్యే విధంగా రాయాలి అనుకున్నా సరే బ్యాక్ ఎండ్లో ఆ డేటా అనేది బిట్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో ఇప్పుడు మనం క్యూబిట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లాసికల్ కంప్యూటర్లో క్యూబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేం చేస్తుంది అంటే 0 or 1 అనేది సైమిల్టేనియస్గా యూస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఈ క్లాసికల్ కంప్యూటర్ 0 or 1 అనేది ప్యారల్గా యూస్ చేయడం అనేది కుదరదు, సీక్వెన్షియల్గా యూస్ చేయవచ్చు. అలానే మనం క్వాంటమ్ కంప్యూటేషన్లో చూసుకున్నట్లయితే అది సీక్వెన్షియల్గా యూటిలైజ్ చేయొచ్చు, అలానే ప్యారల్గా కూడా ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గూగుల్ అనేది 2019లో ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ యూస్ చేసుకొని సేమ్ ప్రాబ్లమ్ని క్లాసికల్ కంప్యూటర్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్కి రెండింటికి ఇచ్చింది. సో అదేం ప్రాబ్లం అంటే ఒక సెక్యూరిటీ బ్రేక్ చేయడం కోసం ఒక రైట్ ఎన్క్రిప్టెడ్ కీ కావాలి. సో వాళ్ళు ఒక బిలియన్స్ ఆఫ్ కీస్ అనేది ప్రొవైడ్ చేశారు యాజ్ అన్ ఇన్పుట్. అలా ప్రొవైడ్ చేసిన తర్వాత క్లాసికల్ కంప్యూటర్ అనేది సీక్వెన్షియల్గా ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ దానికి వీక్స్, మంత్స్, ఇయర్స్ పడుతుంది అది సాల్వ్ చేయడానికి. బట్ అలానే క్వాంటమ్ కంప్యూటేషన్కి ఇచ్చినప్పుడు ఏంటి అంటే జస్ట్ 200 secondsలో ఆ సెక్యూరిటీని క్రాక్ చేసింది, ఈ రైట్ ఎన్క్రిప్టెడ్ కీని ఫైండ్ అవుట్ చేసింది. ఎలా అంటే ఈ క్వాంటమ్ కంప్యూటేషన్లో ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, మీకు చెప్పాను కదా క్యూబిట్స్ 0 or 1. సో ప్యారల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ని సైమిల్టేనియస్గా రన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే మనకి చాలా ఫాస్ట్గా ఆ సెక్యూరిటీని క్రాక్ చేస్తుంది అనమాట. సో అలా డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ప్యారల్గా రన్ అవ్వడం వల్ల ఇయర్స్లో సాల్వ్ చేసే ఒక క్లాసికల్ కంప్యూటర్ని ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ యూస్ చేయడం వల్ల 200 secondsలో క్రాక్ చేసింది అనమాట. సో ఫ్యూచర్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ మార్కెట్లోకి వస్తే ఈ సెక్యూరిటీని మనం ఎన్హాన్స్ చేయొచ్చు, అలానే మనం క్రాక్ చేయొచ్చు. అలానే మనం రియల్ టైంలో ఏదైనా ఒక ఆటోమేషన్ చేసినప్పుడు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి అది క్లాసికల్ కంప్యూటర్స్తో వర్క్ చేస్తూ మనకేంటి అంటే చాలా ఫాస్ట్గా థింగ్స్ని ఆటోమేట్ చేయగలుగుతుంది. సో ఇది మనకు మెయిన్ రీజన్. సో ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ ఏంటి అంటే బేసికల్లీ అదొక క్వాంటమ్ ఫిజిక్స్ మీద కూడా రిలై అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా దాంట్లో మీరు చూసుకున్నట్లయితే IBM అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఇట్లా చాలామంది క్వాంటమ్ కంప్యూటేషన్ మీద వాళ్ళు రియల్ మిషన్స్ని ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళు బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అది మనకి ఫ్యూచర్లో మార్కెట్లోకి రాబోతుంది. అండ్ క్వాంటమ్ కంప్యూటేషన్ మీద మనం ఐడియా తెచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు చూడండి, ఇప్పుడు మనకి క్లాసికల్ కంప్యూటర్స్ త్రూనే ఇన్ని నెంబర్ ఆఫ్ హ్యాకింగ్స్ అవుతున్నాయి, ఇంత డేటా లీకేజ్ అవుతుంది. అదే వన్స్ క్వాంటమ్ కంప్యూటేషన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ మనకి డేటా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మన తనక బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నిటిని కూడా చాలా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో మనం ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ అనేది మార్కెట్లో వచ్చేసరికి వాళ్ళు సెక్యూరిటీస్ కూడా చాలా ఎన్హాన్స్మెంట్ చేయాలి, సో దట్ మన డేటా కూడా మనకి ప్రైవసీ ఉంటుంది. అండ్ ఇది మనం చాలా ఇంపార్టెంట్ అండి క్వాంటమ్ కంప్యూటేషన్ అనేది ఫ్యూచర్లో. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీకు డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. జై హింద్.